ద మోస్ట్ అవైటెడ్ దర్శన్ తిరువన్నమలై దర్శనంకి వెళ్తున్నాం. హాయ్ బియాస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. అరుణాచల శివుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మార్నింగ్ 6 అయింది. 6 o'clockకి లైన్లోకి వెళ్ళిపోయాము. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే డే 2 తమిళనాడు ట్రిప్లో తిరువళ్ళూర్ వైద్యవీరరాఘస్వామి, కంచి కామాక్షిదేవి టెంపుల్, వరదరాజన్ టెంపుల్, ఇంకా ఏకాంబరేశ్వర్ టెంపుల్ ఇవన్నీ చూసుకుని నైట్ అరుణాచలం రీచ్ అయ్యాము. నైట్ అరుణాచలం రీచ్ అయ్యేటప్పటికి 8 అయిపోయింది. సో ఇంకా అక్కడ స్టే ఉండి మార్నింగే దర్శనంకి వెళ్దామని అనుకున్నాము. సో మార్నింగ్ 6 o'clockకి లైన్లోకి వెళ్ళిపోయాము. తమిళనాడులో తిరువన్నమలైలో అరుణాచలేశ్వర ఆలయం. ఇది పంచభూత స్థలాల్లో ఒక్కటైన అగ్నిలింగం. ఇక్కడ శివుడు కొండ రూపంలో అగ్నిలింగంగా వెలిశాడు. ఇప్పుడే అరుణాచలం దర్శనం అయ్యింది. నిన్న నైట్ అరుణాచలం వచ్చి స్టే ఉండి మార్నింగే 6 o'clockకి లైన్లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడే దర్శనం అయి బయటకు వచ్చాము. ఇప్పుడు ఎంత అయింది? 7:30 అయ్యింది. గంటన్నర పట్టింది. రష్ ఎక్కువ లేదు. బాగా అయింది దర్శనం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి విష్ణువుకి మధ్యలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు శివుడి వారి మధ్యలో జ్యోతిర్లింగంగా అగ్నిస్తంభంగా ఏర్పరిచి దాని ఆది అంతల్ని కనుక్కోమన్నారంట. అప్పుడు విష్ణువు వరాహ రూపంలో కిందకి, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళి ఆది అంతల్ని కనుక్కోలేక శివుడే అగ్రగణ్యుడని తెలుసుకున్నారంట. ఆ అగ్నిస్తంభమే అరుణాచల కొండగా మారిందని నమ్మకం. 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని చోళరాజులు, విజయనగర రాజులు విస్తరించారు. దేశంలోనే అతిపెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి. పంచభూత క్షేత్రాల్లో ఇది అగ్నికి సంబంధించింది. ఇక్కడ స్వామి అగ్నిలింగంగా పూజలు అందుకుంటారు. అరుణాచల పర్వతం చుట్టూ నడిచి ప్రదక్షిణం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. దాన్ని గిరి ప్రదక్షిణ అని కూడా అంటారు. ఇది పాపాలని, పునర్జన్మ చక్రాన్ని తొలగిస్తుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి 8 దిక్కులకు అధిపతులైన అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన అష్టలింగాలు, ఇంకా మోక్ష మార్గం కూడా కనిపిస్తాయి. అవి దర్శనం చేసుకోవడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని నమ్మకం. అరుణాచల దర్శనం అయిపోయాక గిరి ప్రదక్షిణ కూడా కారులో చేశాము. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం అరుణాచల శివుడి దయ వల్ల కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ దర్శనం చేసుకోవాలని ఉంది. అలా అరుణాచల దర్శనం అయిపోయాక అక్కడ నుండి 35 kilometers డిస్టెన్స్లో ఉన్న ఉలగలంత పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాము. ఇది 108 దివ్యదేశాల్లో ఒకటి. కాంచీపురంలో ఉలగలంత పెరుమాళ్ ఆలయం త్రివిక్రమ ఆలయం అని కూడా అంటారు. ఇది విష్ణువు యొక్క వామనావతారానికి అంకితం చేయబడిన ప్రాచీన దివ్యదేశం. ఇక్కడ ఆలయంలో మూల విరాట్ ఒక కాలుని పైకి ఎత్తి 2 వేళ్లను చూపించి అరుదైన త్రివిక్రమ రూపంలో ఉంటారు. బలిచక్రవర్తికి విష్ణువు తన విశ్వరూపాన్ని ఇక్కడే చూపించాడని పురాణాలు చెప్తున్నాయి. బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేసేందుకు విష్ణువు వామనావతారంలో వచ్చి 3 అడుగుల స్థలాన్ని అడిగి భూమి ఆకాశాన్ని ఆవరించి 3వ అడుగుతో బలి శిరస్సుపై తొక్కాడని నమ్ముతారు. అరుణాచలం తర్వాత తిరుకోవెలూర్ పెరుమాళ్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ పెరుమాళ్ ఎలా ఉన్నారంటే వామనావతారంలో ఒక కాలు భూమి మీద, ఒక కాలు పైకి ఉంటుంది కదా, అలా ఉన్నారు. చాలా బాగుంది టెంపుల్. ఉలగలంత పెరుమాళ్ టెంపుల్ దర్శనం చేసుకునే టైంకి మాకు 11 అయింది. సో అక్కడ నుండి శ్రీరంగంకి స్టార్ట్ అయ్యాము. ఇది అప్రాక్సిమేట్లీ 5 hours డిస్టెన్స్ ఉంటుంది. ఇంచుమించు మేము 4 o'clockకి మళ్ళీ గుడి ఓపెనింగ్ టైంకి వెళ్తాము. సో మధ్యలో 12:30 ఆ టైంకి ఆనంద్ అడియార్ భవన్లో ఫుడ్ తినేసి శ్రీరంగంకి స్టార్ట్ అయ్యాము. శ్రీరంగం రీచ్ అయ్యే టైంకి 4 అయ్యింది. అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. తమిళనాడులో తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం. దీన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు. ఇది అత్యంత ప్రాచీనమైన అతి పెద్ద విష్ణు క్షేత్రం. 156 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో కూడిన ఈ ఆలయం 108 దివ్యదేశాల్లో అగ్రస్థానంలో ఉంది. 108 దివ్యదేశాల్లో ఇది మొదటిదన్నమాట. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ధ్యానం చేసి పొందిన రంగనాథుని విగ్రహాన్ని శ్రీరాముడు విభీషణుడికి బహూకరించాడని, విభీషణుడు శ్రీలంకకు తీసుకువెళ్తుండగా ఈ ప్రదేశంలో రంగనాథుడు వెలిశాడని చెప్తారు. అంటే ఆ విగ్రహం భూమికి దానికంతటా అదే అతుక్కుపోయిందంట. ఇది స్వయం వ్యక్త క్షేత్రం అని కూడా అంటారు. అంటే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన 8 స్వయం
నక్షత్రాల్లో ఇది ప్రధానమైనది. ఇది కావేరి కొల్లిడం నదుల మధ్య ఉన్న ఒక ద్వీపంలో ఆరంగం అని అంటారు. ఈ ఆరంగం ప్రదేశంలో ఈ ఆలయం నెలకొల్పబడింది. ఇప్పుడు నేను చూపించే ఫోటోని క్లియర్గా చూడండి. ఫుట్ పొజిషన్ ఉంది, మధ్యలో 5 హోల్స్ ఉన్నాయి అండ్ టాప్లో ఒక సింగిల్ హోల్ ఉంది. దీన్ని అంజుకొజి మున్నువాసల్ అని కూడా అంటారు. అంటే 5 హోల్స్ 3 ఎంట్రీస్. రంగనాయకి అమ్మవారు ఆ పొజిషన్లో ఉండి డోర్ వైపు చూస్తూ రంగనాథుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేవారంట. ఇంకా ఈ శ్రీరంగం పంచరంగ క్షేత్రాల్లో ఒకటి అని కూడా అంటారు. అంటే కావేరీ నది ఒడ్డున వెలిసిన పంచరంగ క్షేత్రాల్లో ఇది అంత్యరంగ, అంటే లాస్ట్ రంగనాథ స్వామి టెంపుల్ అన్నమాట. ఆ రంగనాథుడిని దర్శనం చేసుకున్నాక రంగనాయకి అంటే తాయారమ్మవారు ఆ అమ్మని కూడా దర్శనం చేసుకున్నాక బయటకు వస్తే ఊరేగింపు వచ్చింది. అది కూడా చూసి ఇంకా అక్కడి నుండి తంజావూరు స్టార్ట్ అయ్యాం. శ్రీరంగం నుండి తంజావూరు 61 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 1 hour 30 minutes అలా టైం పడుతుంది. మేము రీచ్ అయ్యే టైంకి కరెక్ట్గా 6:30 పటల్ల 7 అయింది. అప్పుడే లైట్స్ వెలిగాయి అనమాట. లైట్స్లో చూడాలి తంజావూరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం లైట్స్తో మెరిసిపోతూ బంగారం ఛాయ్లో ఉంటుందన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది బృహదీశ్వర ఆలయం. అండ్ ఇంకా ఆర్కిటెక్చర్ అయితే ఇంకా బాగుంది. మొత్తం ఆ టెంపుల్ని చూడడానికి ఒక రోజు సరిపోదు అనిపించింది. తంజావూరులో బృహదీశ్వర ఆలయం, దీన్ని పెద్ద కోవిల అని కూడా అంటారు. ఇది రాజరాజ చోళుడు నిర్మించాడు. చోళుల గొప్పతనానికి మరియు శైవ మతానికి ఇది నిదర్శనం. ఇది పూర్తిగా గ్రైనైట్ రాళ్లతో నిర్మించబడింది. ఇనుము కానీ ఇసుక కానీ ఏది వాడకుండా ఉత్తి గ్రైనైట్ రాళ్లతో నిర్మించిన ఆలయం. ఆ టైంలో అక్కడ రాళ్ళు లేనప్పటికీ సుదూర ప్రాంతాల నుండి తీసుకువచ్చి నిర్మించారంట. ఈ ఆలయ ప్రధాన గోపురం సుమారు 216 అడుగులు ఎత్తు కలిగి ఉండి 13 అంతస్తులుగా నిర్మించబడింది. దీని పై భాగంలో ఉన్న ఏకశిలా కుంభం అంటే శిఖరం బరువు సుమారు 80 టన్నులు ఉంటుంది. గర్భగుడిలో సుమారు 12 అడుగులు ఎత్తు ఉన్న భారీ శివలింగం బృహదీశ్వరుడు మనకి దర్శనమిస్తాడు. ఇంకా ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం ఒకే గ్రైనైట్ రాయిపై చెక్కబడినది. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద నంది విగ్రహం. సో ఇప్పుడు చూపించే వీడియో మా కౌండిన్యాకి నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తూ తీసింది, అందుకే కొంచెం షేక్ అయింది. ఫస్ట్ అయితే స్ట్రైట్ ఉన్నాము, సో మనకి పూర్తి ట్రయాంగిల్లా కనిపిస్తుంది. అలా మూవ్ అయ్యే కొద్దీ మనకి యాంగిల్ చూసారా మారుతుంది. ఈ ఆలయంకి ఒక నీడ రహస్యం కూడా ఉంది. మధ్యాహ్న సమయంలో ప్రధాన గోపురం నీడ నేలపై పడదు. ఎందుకంటే గోపురం అగ్రభాగం నుండి బేస్ వరకు ఉన్న డిజైన్ నీడను దాని చుట్టుపక్కల ఉండే ప్రహారీ గోడల పరిధిలో పడేలా చేస్తుంది. ఇది ఒక వాస్తు అద్భుతం. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం భారతదేశంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి. దీనిని బృహదీశ్వర అంటే పెద్ద శివుడు అని పిలుస్తారు. అదండి డే 3 తమిళనాడు ట్రిప్. మార్నింగ్ అరుణాచలం దర్శనం తర్వాత ఉలగలంత టెంపుల్ చూసుకుని తర్వాత శ్రీరంగం ఇంకా తంజావూరు చూసుకుని ఇంకా నైట్ టిఫిన్కి మళ్ళీ అడియార్ ఆనంద భవన్కి వచ్చేసాము. తంజావూరులో ఉన్న అడియార్ ఆనంద భవన్లో టిఫిన్ తినేసి ఇంకా నైట్ మళ్ళీ హోటల్ రూమ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో డే 4 తమిళనాడు ట్రిప్ గురించి వెయిట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.